పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డికి చెందిన క్వారీని టాస్క్ ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. పటాన్చెరు మండలం లగ్డారం గ్రామంలోని సర్వే నంబర్ 738లో సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై కంపెనీ చుట్టూ కంచె వేశారు. కేంద్ర డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ పర్యావరణ కాలుష్య నిబంధనలకు విరుద్ధంగా క్వారీ నడుపుతున్నట్లు గుర్తించారు. ఏడాది క్రితమే అనుమతులకు కాలపరిమితి తీరిందని ఆర్డీఓ రవీందర్ రెడ్డి తెలిపారు. త్వరలోనే లగ్డారంలోని క్రషర్లు క్వారీలపై నివేదికను ప్రభుత్వానికి అందిస్తామన్నారు. అక్రమ మైనింగ్ చేస్తున్న క్వారీలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. లేదు సార్, అన్ని మొత్తం ఈ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు మాకు కొన్ని తెలియవచ్చినాయి. ఏంటంటే ఈ సంతోష్ గ్రానైట్ సంబంధించినటువంటి కంపెనీ 2023 మార్చి నెలలో మెంబర్ సెక్రటరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు క్లోజర్ ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది. ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి నామ్స్ వీళ్ళు ఫాలో కాలేదని క్లోజర్ ఆర్డర్ ఇచ్చారు. అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ వాళ్ళు కూడా ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ నామ్స్ ఇక్కడ ఉన్న కార్మికుల యొక్క ప్రాణాలకు ముప్పు వాటిల్లే విధంగా ఉంది. సేఫ్టీ నామ్స్ వీళ్ళు పాటించలేదు కాబట్టి ఇక్కడ ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఉన్నాయి. అయినప్పటికీ దాదాపు 11 నెలలు కావచ్చినప్పటికీ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ కాలేదు. నిన్న కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగింది. ఈ క్లోజర్ ఆర్డర్స్ ఉన్నాయని కలెక్టర్ గారి నోటీస్ తీసుకురావడం జరిగింది. క్లోజర్ ఆర్డర్స్ ఉన్నప్పుడు ఎందుకని ఎగ్జిక్యూట్ కాలేదు, ఎందుకని ఇంప్లిమెంట్ చేయడం అనేది కూడా కలెక్టర్ గారి నోటీస్కి వస్తే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి అని ఏడీ మైన్స్ గారికి, ఇరిగేషన్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్స్ అనుసరించి ఈ మైన్ ఈరోజు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఏడీ మైన్స్ గారు, తహసీల్దార్ యొక్క సహకారంతో ఈరోజు క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు మాకు కొన్ని